రైస్‌లోకి ఏమి తినాలి అనిపించనప్పుడు ఒక్కసారి ఇలా ఉల్లిపాయ పచ్చడిని ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేయండి. ఉల్లిపాయల్ని తీసుకొని వాటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసి, ఈ ఉల్లిపాయల్ని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని ఉల్లిపాయల్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత, ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తాన్ని ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3-4 వరకు ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్‌ని పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి తాలింపు పెట్టుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని అందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు పచ్చిపోయేలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది.